హలో, నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్ట్రీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. అందాల పొదరిల్లు పార్ట్ 4తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు ఎప్పట్లాగే రిక్వెస్ట్, వీడియోకి లైక్స్ హైప్స్ ఇచ్చేయండి యార్. ఇక కథలోకి వెళ్ళిపోదాం. శివ్ ఇంట్లోకి అడుగు పెట్టగానే ఫోన్ కట్ చేసి జోబులో వేసుకుంటాడు. శివుని చూసిన ఇద్దరు, గుడ్ ఈవినింగ్ నాన్న, చాలా లేట్ అయిపోయావు ఈరోజు అని అడుగుతారు. కొంచెం వర్క్ ఎక్కువ ఉంది నాన్న అని వాళ్ళ దగ్గరికి వస్తూ చెబుతాడు. అప్పటి వరకు బుజ్జిగా సైలెంట్గా అందరి మాటలు వింటూ కళ్ళు తల మాత్రమే తిప్పిన బుజ్జిగాడు శివ్ మాట వినగానే కాళ్ళు చేతులు స్పీడ్గా ఆడిస్తూ చిన్నగా కేకలు వేస్తూ ఉంటాడు. ఆహా, చూడండి, ఇప్పుడు దాకా సైలెంట్గా ఉన్నాడు, మిమ్మల్ని చూడగానే ఎలా యాక్టివ్ అయిపోయాడు అని అంటుంది ఐషు. ఉయ్యాల దగ్గరికి వెళ్ళి వంగొని, ఏంటి బుజ్జులు అని శివ్ అనగానే ఇంకా స్పీడ్గా కాళ్ళు చేతులు ఆడిస్తూ ఎత్తుకోమన్నట్టుగా చేతులు పైకెత్తుతాడు. ఫ్రెష్ అయ్యి వచ్చి ఎత్తుకుంటాను, జస్ట్ 10 మినిట్స్ బుజ్జి కన్నా అని చెప్పి అక్కడి నుంచి పైకి వెళ్ళిపోతాడు. ఎత్తుకోకుండా వెళ్ళిపోయాడని చిన్నగా రాగం అందుకుంటాడు. అన్వేష్ వాడిని ఎత్తుకొని, స్నానం చేసి వస్తారు మీ బిగ్ డాడీ అని అంటాడు. అన్వేష్ ఎత్తుకోగానే తన వైపు చూస్తూ ఏడుపు ఆపేసి అన్వేష్ బొగ్గు చీకడం మొదలు పెడతాడు. అసలు రోజు శివ్ గొంతు భలే గుర్తుపడుతున్నాడు వీడు. గొంతు వినడం ఆలస్యం, బాడీ లాంగ్వేజ్ అంతా మార్చేస్తాడు పిల్లోడు అని అంటారు అప్పుడే అక్కడికి వచ్చిన విజయ గారు. వీడు ఎవరి దగ్గర వేయాల్సిన వేషాలు వాడి దగ్గర వేస్తున్నాడు అని అన్వేష్ బొగ్గు చీకడం చూసి అంటారు రుక్మిణి. అక్క అన్న ట్రైనింగ్ కదా, అలా కాక ఎలా ఉంటాడు అని అంటూ తినిపించడం అయిపోవడంతో చేయి కడుక్కోవడానికి వెళ్ళిపోతుంది ఐషు. 9 అవుతుంది, ఎవరు తినరా అని విజయ గారు అడుగుతారు. వాళ్ళెవరు తిన్నా తినకపోయినా నాకు మాత్రం బాగా ఆకలేస్తుంది పెట్టు పెద్దమ్మ అని అప్పుడే అక్కడికి వచ్చిన వరుణ్ అన్వేష్ పక్కన కూర్చొని బుజ్జిగాడిని ముద్దు చేస్తూ అంటాడు. ఆకలని వాడి పక్కన కూర్చుంటే ఇంక లెగవు కలవా నువ్వు, వెళ్ళి తినిపో ముందు అని అంటుంది ఐషు. రాగానే వాడిని ఒక్కసారన్నా ముద్దు చేయకపోతే మిస్ అయిన ఫీలింగ్ వచ్చేస్తుంది వదినా. ఇంట్లో చిన్న పళ్ళువాడు ఉంటే అలాగే ఉంటుందిలే అని అంటారు రాజ్యం గారు. శివ్ ఫ్రెష్ అయి కిందకి వచ్చి భుజాలు అని పిలుస్తాడు. వరుణ్ చేతిలో ఉన్న ఆరు తల తిప్పి ఎదురుగా శివ్ కనిపించగానే ఎత్తుకోమన్నట్లుగా ముందుకు దూకుతాడు. శివ్ ఎత్తుకోగానే తన వైపు చూస్తూ కేరింతలు కొడుతూ ఊ అని ఏదో మాట్లాడాలని డాన్స్ కడుతూ ఉంటాడు. ఏం చెప్తున్నావు చిన్న బంగారం అని శివ్ అనగానే, వాడిని కోడి అన్నారని వాడు నీకు కంప్లైంట్ చేస్తున్నాడు నాన్న అంటారు ఆయు ఆశి ఒకేసారి. వీళ్ళు నన్ను వదలరు బాబోయ్ అని తల కొట్టుకుంటూ కిచెన్లోకి అక్కడి నుంచి వెళ్ళిపోతారు రుక్మిణి గారు. కోడి అన్నారా మా బంగారాన్ని, ఎవరు బేబీ లైన్స్ అయితే వీళ్ళు అని వాడి పొట్ట మీద ముక్కుతో రబ్ చేస్తూ అంటాడు శివ్. దానికి కేరింతలు కొడుతూ వాడి ఆనందాన్ని చూపిస్తాడు. చాలే బాబు, కొద్దిగా దాచుకో రేపటికి, ఆనందం ఎక్కువైపోయింది అని ఐషు వాడి నడ్డి మీద చిన్నగా కొడుతూ, బిగ్ డాడీ చంకెక్కగానే గోల ఎక్కువైపోయిందిగా కుర్రోడికి అని అంటుంది. కుళ్ళుకుంటుంది నాన్న మీ బిగ్ మమ్మీ, తన దగ్గరికి వెళ్ళలేదా నువ్వు అని అడుగుతాడు శివ్. ఐషు వైపు చూసి చిన్నగా నవ్వుతూ శివ్ భుజం మీద తలవాలుస్తాడు. అందరికీ నువ్వే కావాలి కన్నా, ఏం మాయ చేసేస్తావో చూడు ఎలా అతుక్కున్నాడు అని ముద్దుగా వాడి బుగ్గలో లాగుతూ అంటుంది ఐషు. అదంతా ఆనందంగా చూస్తూ ఉంటారు అన్వేష్ అమృత. అందరికీ నేను కావాల్సి వచ్చినా నాకు మాత్రం కావాల్సింది నువ్వేగా చిన్నగా ఐషు చెవిలో శివ్ అంటాడు. చాలు చాలు బాబు, పదండి భోజనం చేద్దాం, ఆకలి వేయడం లేదా ఎవరికి అని అంటుంది ఐషు. రోజు ఈ బుడ్డిగాడితో కూర్చుంటే టైమే తెలియడం లేదు ఎవరికి, టైం చూసారా ఎంత అయిందో అని అంటారు విజయ గారు. వాడిని ఉయ్యాల్లో పడుకోబెడుతుంటే శివ్ టీషర్ట్ కాలర్ గట్టిగా పట్టుకుంటాడు. మీ బిగ్ డాడీ భోజనం చేసొస్తాడు తమ్ము, అప్పుడు దాకా మనం ఆడుకుందాం అని అంటూ టీషర్ట్ పట్టుకున్న చేతిని చిన్నగా వదిలిస్తాడు ఆయు. నువ్వు కూడా రా అమృత, వాడు ఆడుకుంటున్నాడు కదా, ఫాస్ట్గా తిందు గాని, ఇప్పటికే లేట్ అయిపోయింది నీకు అని వాణి గారు అనగానే, తనకి కూడా అమ్మమ్మతో పాటు పెట్టేయాల్సింది కదా అత్తయ్య అంటుంది ఐషు.
ఇవాళ వద్దన్నా వినకుండా వంట మేడం గారే చేశారు. పైకి వెళ్ళింది ఫ్రెష్ అవ్వడానికి. వచ్చి ఇంకిక్కడ మీ అందరితో కూర్చుండిపోయింది. సరే పదండి అని అందరూ డిన్నర్‌కి వెళ్ళి కూర్చుంటారు. బావగారు, వర్క్ ఫ్రమ్ హోమ్ అయినా చేస్తాను. నాకేదైనా వర్క్ ఇవ్వచ్చు కదా! బోర్ కొడుతుంది పగలు అని భోజనం చేస్తూ అడుగుతుంది అమృత. ఇంకో 2 నెలలు రెస్ట్ తీసుకో తల్లి. తర్వాత ఆఫీస్‌కి వెళ్ళిపోదువు డైరెక్ట్‌గా అని అంటుంది ఐషు. వాడికి ఫీడింగ్ చేసేదాకా అవ్వదు కదక్కా! అప్పటిదాకా ఇంటి దగ్గర నుంచే చేద్దామని. ఒక 2 నెలలు ఆగు. తర్వాత ఎలాగో బాధ్యతలు తీసుకోవాలి. మా ఆయనకి కొద్దిగా రెస్ట్ ఇవ్వండి అమ్మా అని అంటుంది. రుక్మిణి గారు నెమ్మదిగా డిన్నర్ అయిపోయాక విజయక్క వాళ్ళ రూమ్లోకి వెళ్ళిపోయాక మీ అందరితో మాట్లాడాలి. ఒకసారి అందరం కలుద్దాం అని చిన్నగా ఐషుతో అంటుంది. అత్తయ్య వాళ్ళు లేకుండా మాట్లాడాలా? ఏ విషయం అని అంటుంది ఐషు. డిన్నర్ అయ్యాక మాట్లాడదాం. ఈ విషయం అందరికీ చెప్పు అని అంటారు రుక్మిణి గారు. సరే అని అదే మాట శివ్ చెవిలో ఊదుతుంది ఐషు. "ఉమ్" అంటాడు శివ్. డిన్నర్ కంప్లీట్ అవడంతో హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్ళిన దగ్గర వరుణ్కి, అమృత, అన్వేష్లకి కూడా చెబుతుంది ఐషు. పెద్దత్తయ్య వాళ్ళు లేకుండా మాట్లాడాలి అంటే వాళ్లకు సంబంధించిన విషయమే అయి ఉంటుంది కదా అక్క అని అంటుంది అమృత. హా అని అంటుంది ఐషు. దేని గురించి అయి ఉంటుంది? వాళ్ళ యానివర్సరీ ఏమైనా దగ్గరలో ఉందా అంటే లేదు కదా అని అంటుంది అమృత. చూద్దాం. ఏ విషయం నాకు కూడా ఏం ఐడియా రావట్లేదు అని అంటాడు అన్వేష్. అందరూ హాల్లో కూర్చుంటారు. ఏంటి అదైనా ఎవరు పడుకోరా వెళ్ళి అని అడుగుతారు విజయ గారు. మీ తమ్ము పడుకున్నాడుగా, ఇంకా మీరు వెళ్ళి పడుకోండి బంగారాలు. స్కూల్కి వెళ్ళడానికి ఉదయాన్నే లేవాలి కదా అని అంటుంది ఐషు. ఓకే, గుడ్ నైట్ నాన్న, గుడ్ నైట్ బుజ్జమ్మ అని అందరికీ గుడ్ నైట్ చెప్పేసి వాళ్ళ రూమ్కి వెళ్ళిపోతారు ఆయు, ఆషి. రాజ్యం గారు అప్పటికే వెళ్ళి పడుకుంటారు. అందరూ ఓకే మరి ఇక గుడ్ నైట్ అని చెప్పుకొని సైలెంట్గా ఎవరి రూమ్కి వారు వెళ్ళడానికి లేస్తారు. రావు గారు, విజయ గారు వాళ్ళ రూమ్లోకి వెళ్ళిపోగానే అందరూ వాణి గారి వాళ్ళ రూమ్లో దూరుతారు. ఏం మాట్లాడాలి పిన్ని అని అడుగుతాడు శివ్. బావగారికి ఇంకో 3 నెలల్లో 60 ఏళ్ళు నిండుతున్నాయి అని చెబుతారు రుక్మిణి గారు. ఆ మాట అనగానే నరసింహ గారికి, వంశీ గారికి ముందు బల్బు వెలుగుతుంది. అసలు ఆ విషయమే మర్చిపోయాంగా మనం అంటారు నరసింహ గారు. ఇప్పుడైనా అర్థమైందా? ఇందాక మేము చెవులు కొరుక్కుంది మంచి విషయమే అని అంటారు రుక్మిణి గారు. ఫస్ట్ టైం మీరొక మంచి విషయం మాట్లాడారు అని అంటారు నరసింహ గారు నవ్వుతూ. అన్వేష్కి, అమృతకి ఏమీ తట్టకపోయినా ఎందుకంటున్నారో ఏదో విషయం ఉందని మాత్రం అర్థమవుతుంది. వరుంది సేమ్ అదే పొజిషన్. ఐషు, శివ్ మాత్రం ఒకరి మొహాలు ఒకరు చూసుకొని చిన్నగా నవ్వుకుంటారు. రుక్మిణి గారు చెప్పిన మాటకి శివ్, ఐషు ఒకరి మొఖాలు ఒకరు చూసుకొని నవ్వడం చూసిన వాణి గారు, ఏంటి శివ్, మేము చెప్పింది ఏంటనేది మీకు తెలిసిపోయింది కదా, పైగా మీరిద్దరూ నవ్వుకుంటున్నారంటే దానికి సంబంధించిన ప్లానింగ్ కూడా చేసేసారా అని డౌట్గా అడుగుతారు. ప్లానింగ్ అంటే ఇంకా చేయలేదు కానీ మీరు చెప్పే దాని గురించి మాత్రం మాట్లాడుకున్నాం మేము. నాకు ఆ విషయం గురించి పెద్దగా తెలియకపోయినా బుజ్జి చెప్పింది నాకు. దాని గురించి వారం క్రితమే మాట్లాడుకున్నాం. వర్షిత్ వెళ్ళకముందే ప్లాన్ చేద్దాం అనుకున్నాం. కానీ అప్పుడు మంచి రోజులు లేవని పంతులు గారు బుజ్జికి చెప్పారంట. అందుకే పోస్ట్ ఫోన్ చేశాం. ఎలాగూ దానికి ఇంకా టైం ఉండడంతో ప్రస్తుతం సైలెంట్గా ఉన్నాం అని చెబుతాడు శివ్. అక్క, మళ్ళీ మనమే తప్పు అంచనా వేసుకున్నాం. వాళ్ళకి తెలియదు ఈ విషయాలు అనుకున్నాం, కానీ అన్నీ తెలుసుకుంటారని మర్చిపోయాం అని అంటారు రుక్మిణి గారు. ఇంతకీ అసలు విషయం ఏంటి? ఏ విషయం గురించి మీరు మాట్లాడుతున్నారు? కాస్తంత మాకు కూడా చెప్పండి అని అంటుంది అమృత. నాది కూడా సేమ్ ఫీలింగ్ అంటాడు వరుణ్. అక్క బావగారి వల్ల షష్ఠి పూర్తి గురించి అని అంటారు రుక్మిణి గారు. ఇలా షష్ఠి పూర్తి చేస్తారు అని నిజంగానే మాకు తెలియదు కదా చిన్నత్తయ్య.
ఇంతవరకు అలాంటి ఫంక్షన్లకి అటెండ్ అయింది కూడా లేదు కదా. మామయ్య గారి బర్త్డే రోజు మీరు అన్నారు కదా, ఇయర్ దాటేలోపు షష్టి పూర్తి చేయాలి అని. అమృత టెన్షన్లో మనం మర్చిపోయాం ఆ విషయం. కానీ ఈ మధ్య హాస్పిటల్లో నా రెగ్యులర్ పేషెంట్ ఒకరు ఉన్నారులే. వాళ్ళ అత్తగారికి మామగారికి షష్టి పూర్తి అని ఇన్విటేషన్ కార్డు ఇచ్చారు. అప్పుడు మీరన్న మాట గుర్తుకొచ్చి అసలు ఎలా చేస్తారు, ఎప్పుడు చేస్తారు అని వివరాలు కనుక్కున్నాను వాళ్ళని. ఇలా 60 సంవత్సరాలు వచ్చినప్పుడు లేదా వెళ్ళేటప్పుడు షష్టి పూర్తిని చేస్తారని చెప్పడంతో వెంటనే మామయ్య గారి గురించి ఆలోచన వచ్చింది నాకు. అదే కన్నాతో కూడా మాట్లాడాను. అప్పుడే వెంటనే నేను పంతులు గారికి కూడా ఫోన్ చేసి కనుక్కుంటే ఇప్పుడు మంచి రోజులు లేవమ్మా అన్నారు. మంచి రోజుల్లో ఒక మంచి ముహూర్తం పెట్టమని అడిగితే షష్టి పూర్తి ఫంక్షన్ అంటే మరోసారి పెళ్లి చేసినట్టే అని దానికి మంచి ముహూర్తం చూద్దామని చూసి చెప్పారు ఆయన. దానికి ఇంకా టైం ఉండడంతో కన్నా బిజీ తగ్గాక మేమే మీతో తర్వాత మాట్లాడదాం అనుకున్నాం. ఇంతలో మీరే ఆ టాపిక్ తీసుకొచ్చారు అని అంటుంది ఐషు. అవునా, ఇంతకీ ఎప్పుడు చెప్పారు పంతులు గారు? ఆ రోజు మనకి ఒక ఫంక్షన్ కాదు, 2 ఫంక్షన్లు కలిసి వస్తాయి అని నవ్వుతూ అంటుంది ఐషు. 2 ఫంక్షన్లా? కొంపతీసి వరుణ్కి స్నేహకి పెళ్లి కూడా చేసేస్తారా ఏంటి అని అన్వేష్ నవ్వుతూ అడుగుతాడు. మా పెళ్ళికి ఇంకా సంవత్సరం టైం ఉందిలే అన్నయ్య. అది కాదు, ఇంకేదో ఉంది. ఏంటోది నాది అని అడుగుతాడు వరుణ్. ఆలోచించండి బాగా, మీకే తెలుస్తుంది. ఇంకా 2 నెలల తర్వాత ఆ ముహూర్తం ఉంది అని అంటుంది ఐషు. ఇంకా 2 నెలల తర్వాత ఏంటబ్బా ఫంక్షను అని ఒక్కొక్కరు ఆలోచనలోకి వెళ్ళిపోతారు. ఇంకో క్లూ కూడా ఇస్తాను మీకు. ఇంకా 2 నెలల 9 రోజులుంది ఆ ముహూర్తం టైము. దాన్ని బట్టి మీరే ఆలోచించుకోండి. ఆ రోజు మన ఇంట్లో జరగబోయే ఇంకో ఫంక్షన్ ఏంటో బాగా ఆలోచించుకొని రేపు చెప్పండి నాకు అని అంటుంది ఐషు. ఏంటబ్బా, అప్పుడు మన వాళ్ళు ఎవరు పుట్టినరోజులు లేవే అని వరుణ్, అన్వేష్, అమృత దీర్ఘంగా ఆలోచించడం మొదలు పెడతారు. వాళ్ళతో పాటు పెద్దవాళ్ళు కూడా. ఒక 10 నిమిషాలు ఆలోచించినా ఏమీ తట్టకపోవడంతో ప్లీజ్ వదినా, ఈ సస్పెన్స్ మేం భరించలేం. రాత్రికి నిద్ర కూడా పట్టదు, చెప్పొచ్చుగా అంటాడు వరుణ్. మీకు కూడా ఏం తట్టలేదా అత్తయ్య అని అడుగుతుంది ఐషు. వాళ్ళకేదో తట్టక ఈ షష్టిపూర్తి విషయం వాళ్ళ మెదడులోకి గుర్తొచ్చింది. కానీ మిగతావన్నీ అంత తొందరగా వాళ్ళకి తెలుస్తాయా ఏంటి? ఆ బుర్రలో అంత గుజ్జులేదులే కానీ నువ్వే చెప్పమ్మా ఐషు. మేమైతే ఆలోచించడం కూడా ఆలోచించట్లేదు. ఎందుకంటే అలాంటి విషయాలు మాకు అస్సలు తెలియను కూడా తెలియవు కాబట్టి అని అంటారు నరసింహగారు. ఈ నైట్ అంతా బాగా ఆలోచించండి, రేపు ఉదయం చెప్తాను. ఈ విషయం గురించేగా అత్తయ్య, ఇంకేమైనా మాట్లాడాలా అని అడుగుతుంది ఐషు. ఈ విషయం గురించే. పెద్ద కోడలుగా నువ్వేది మర్చిపోవు, అన్నీ బాధ్యతగా చేస్తావని మళ్ళీ నిరూపించేశావు. ప్లానింగ్ అంతా మీరు చేయండి, టైం వచ్చినప్పుడు మేము పనులు మొదలు పెడతాం అని అంటారు వాణిగారు. హా, ఇంకా 2 నెలలుంది కాబట్టి ఎలా చేయాలి ఏంటి అని కొద్దిగా కన్నా బిజీ అయ్యాక కూర్చొని ఆలోచిద్దాం. సరే కన్నా, వెళ్దామా అని ఐషు అనగానే వదినా వదినా, అక్క అక్క, విషయం ఏదో చెప్పి వెళ్ళు, లేకపోతే ఈ రాత్రంతా మాకు నిద్ర పట్టదని వరుణ్, అమృత ఐషుకి అడ్డుపడతారు. వరుణ్ కంటే తెలీదు అనడంలో అర్థముంది. నీకు కూడా తెలీదంటే ఎలా అమృత అని ఐషు చిరుకోపంగా అంటుంది. నా బుర్రలో అన్ని తెలివితేటలు లేవని తెలుసుగా అక్క. ఆలోచించు, 2 నెలల 9 రోజులు అని చెప్పాను. అయినా అర్థం కాకపోతే నేనేం చేయలేను. ప్లీజ్ ప్లీజ్ అక్క, ఇప్పుడు మెదడుకి పదును పెట్టే కార్యక్రమాలు వద్దు కానీ అదేదో చెప్పి వెళ్ళక్క. లేదంటే నేను ఈ రాత్రంతా పడుకోను. మళ్ళీ నాకు తలనొప్పి వచ్చిందంటే నువ్వే తిడతావు అని అంటుంది అమృత. అవునొదినా, చెప్పేసి వెళ్ళు, లేదంటే తను పడుకోదు, నన్ను కూడా పడుకోనివ్వదు అని అంటాడు అన్వేష్. అవునా ఇషు, చెప్పి వెళ్ళవా ప్లీజ్? మాకు కూడా ఇంతవరకు ఏంటన్నది తలుపుకు రాలేదు అని అంటారు రుక్మిణి గారు. అన్వేష్ చేతిలోని బుజ్జిగాడిని తీసుకొని అంత క్లూ ఇచ్చినా ఒక్కళ్ళకి కూడా నీ గురించి ఆలోచన రాలేదు బంగారం అని అంటుంది ఐషు. బుజ్జిగాడి ఫంక్షనా అని అందరూ ఒకసారి ఆలోచించి, ఓ, వాడికి 6వ నెలల అన్నప్రాసన ఉంది కదూ అని వరుణ్ తప్ప అందరూ ఒకే టైమింగ్లో అంటారు. అమృత నెత్తి మీద చిన్న మొట్టికాయ వేసి వాళ్ళెవరికి అంటే గుర్తులేదంటే అర్థముంది.
తల్లిగా పిల్లలకి ఎప్పుడేం చేస్తారో గుర్తు లేకపోతే ఎలా? అదే విజయత్తయ్య అయితే ఇక్కడ ఉండి ఉంటే మాత్రం సెకండ్లో చెప్పేసేవాళ్ళు నేను చెప్పగానే అని ఐషు చిరుకోపంగా అందరినీ చూస్తూ అంటుంది. నేను అవేమీ ఆలోచించడం లేదక్క. అవి ఆలోచించడానికి పెద్దవాళ్ళు ఉన్నారు, ఇంక్లూడింగ్ నీతో కలిపి. కాబట్టి నేను అసలు ఆ విషయాలు ఏమీ ఆలోచించడం లేదు అని అంటుంది అమృత. నాకు సంబంధం లేదు, మీరే చూసుకోండి అని మాట్లాడడం ఒకటి నేర్చుకున్నావు ఈ మధ్య. కనీసం క్లూ ఇచ్చాక కూడా గుర్తు రాకపోతే ఎలా అంటుంది ఐషు. చెప్పానుగా అక్క, బుర్రని అంత పదును పెట్టాలనుకోవడం లేదు. నువ్వు చెప్పింది చేయడం అంతే నా బాధ్యత. ఏం చేయాలి ఎలా చేయాలి అన్నది మీదే బాధ్యత. ఇక వాడిని కన్నది నేనే అయినా వాడి విషయంలో కూడా అన్ని నిర్ణయాలు మీవే. నాకేం సంబంధం లేదు అని అంటుంది అమృత. ఇలా చెప్పి అన్నిటికీ తప్పించుకొని నాకు బర్త్డేని పెంచేద్దామని బాగా ప్లాన్ వేసుకున్నావుగా అని అంటుంది ఐషు. అలా కాదక్క, ఆలోచన నిర్ణయాలు మీవి, అమలు చేసే బాధ్యత మాది. మీరు ఆజ్ఞాపించండి, మేము పనులు చేసేస్తాం అని అమృత నవ్వుతూ అంటుంది. అమృత సంగతి వదిలే ఐషు, ఇక్కడ పెద్ద మనుషులు ఇద్దరున్నారు, వాళ్ళకు కూడా గుర్తు రాలేదు కదా నువ్వు అంత క్లూ ఇచ్చాక కూడా అని అంటారు నరసింహ గారు. మీకు మాత్రం వచ్చిందా, మమ్మల్ని అంటున్నారు అని అంటారు రుక్మిణి. నేను ముందే చెప్పాను ఇలాంటి విషయాల్లో మేము చాలా వీక్ అని. మా వదిన చెప్తుంటే మేము పాటించేవాళ్ళం అంతే. ఇప్పుడు ఆ బాధ్యత ఐషుకి వచ్చింది అంతే తేడా అని అంటారు వంశీ గారు. నానమ్మకి అమ్మకే గుర్తులేదు, ఇంక నాకేం గుర్తుంటుందిలేండి అని అంటారు రుక్మిణి గారు. బాబాయ్, మీకొక పని ఉంది అని నరసింహ గారితో చెప్తాడు శివ్. ఏంటో చెప్పు, నేను రెడీ చేయడానికి అని అంటారు నరసింహ గారు. కథ కొనసాగుతుంది. మరి శివ్ నరసింహ గారికి ఏం పని అప్పగించబోతున్నాడు? వీళ్ళందరూ కలిసి వాళ్ళు షష్ఠపూర్తి చేయాలనుకుంటున్నారు. మరి చేస్తారా? తెలియాలి అంటే ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియచేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్.